హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఎర్రగడ్డ ఆపోజిట్ రైతు బజార్ విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ రాజేంద్ర గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజేంద్ర గారు, ప్రతి వీక్ మనం చాలా లేటెస్ట్ కలెక్షన్ చూస్తూ ఉన్నాము. సో నాకు తెలిసి ఈ రోజు కూడా ఈ వీక్ అంతా లేటెస్ట్ వెరైటీస్ చూద్దాం. ఆఫ్ సారీస్ కానీ ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ కూడా మనం చాలా బాగా వచ్చినాయి అన్నమాట. ఫస్ట్ వచ్చి మనకి ఆఫ్ సారీ చూద్దాం. ఆఫ్ సారీలో మనం చక్కగా మంచి పట్టు మెటీరియల్ లో మనం తీసుకున్న ఆఫ్ సారీ అండి. ఓకే, చాలా మంచిగా బ్రైడల్ వేర్ లో మనం చేయించాము అన్నమాట. బెల్ట్ పార్ట్ దగ్గర కూడా ఏంటంటే మనం ఒక మంచి పిటాయ్ వర్క్ తో చాలా అందంగా మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నామండి. పిటాయ్ వర్క్ క్రియేట్ చేస్తూ మళ్ళీ దాంతో కూడా ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం మిర్రర్ వర్క్ కూడా చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. హైలైట్ చేస్తూ బెల్ట్ పార్ట్ దగ్గర నుంచి అంతా కూడా ఒక లైన్స్ లాగా మనం దామ్ పార్ట్ వర్క్ కూడా చాలా అందంగా మనం ఆ మిర్రర్ వర్క్ తో పాటు పిటాయ్ వర్క్ తో అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం జరీతో. తర్వాత కింద వైపు చూసినట్లయితే చాలా హెవీగా మనం బోర్డర్స్ అనేది చాలా అందంగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మెటీరియల్ వచ్చేకాడికి ప్యూర్ రా సిల్క్ పట్టు ఉంటుందండి. రా సిల్క్ పట్టు పైన అంతా కూడా చాలా హెవీ వర్క్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. అది కూడా ఏంటంటే ఒక జ్యువెలరీ స్టైల్లో ఒక బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. తర్వాత చూసినట్లయితే ఒక చిన్న ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా చక్కగా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. మళ్ళీ బెల్ట్ పార్ట్ లో ఉన్న బోర్డర్స్ ఇట్లా చక్కగా మనం డిఫరెంట్ బోర్డర్స్ చాలా అందంగా దామన్ పార్ట్ అంతా చాలా హెవీగా ఒక 2-3 డిజైన్స్ అనేది డిఫరెన్స్ చూపిస్తూ చూస్తున్నాం. ప్రతి దాంతో కూడా మనం మిర్రర్ వర్క్ కూడా హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఓకే, అండ్ గేర్ కూడా మనకి చాలా హెవీ గేర్ వస్తుంది. అంటే ఖలీస్ పెద్ద తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ గేర్ అనేది ఉంటుంది. సో బ్లౌజ్ చూసినట్లయితే చాలా అందంగా మనం వర్క్ అనేది చాలా డిఫరెంట్ వర్క్ తో మనం బ్లౌజ్ నెక్ పార్ట్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. అంటే మిర్రర్ వర్క్ తీసుకున్నాం. ఆ వర్క్ అనేది కూడా చాలా సూపర్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. హ్యాండ్స్ చూసినట్లయితే మనం ఒక చిన్న బోర్డర్ ఇచ్చి అండ్ మనకి పిటాయ్ వర్క్ బూటీస్ అనేది కంటిన్యూ అవుతుంది హ్యాండ్స్ కూడా. సో మనకి నెక్ పార్ట్ దగ్గర నుంచి హ్యాండ్స్ వరకు కూడా ఇంత హెవీగా కంటిన్యూ అవుతుంది. దీనికి వచ్చేకాడికి చున్నీ వచ్చేకాడికి కాంట్రాస్ట్ చున్నీ తీసుకున్నామండి. బ్లౌజ్ మనకి స్కర్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఉంటుంది. చున్నీ వచ్చేకాడికి నెట్టెడ్ చున్నీ ఒక లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో చున్నీ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. సో కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. పింక్ లెహంగా ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా పింక్ హైలైట్ చేసాం. చున్నీ వచ్చేకాడికి అంతా కూడా నెట్టెడ్ చున్నీ కూడా మనం హెవీగా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. అంటే కంప్లీట్ గా ఒక పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా చాలా డిఫరెంట్ గా మనం వర్క్ అనేది హైలైట్ చేసాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం పిటాయ్ వర్క్ తో చక్కగా హైలైట్ చేసాం. 4 సైడ్స్ కూడా మనం బెల్ట్ పార్ట్ లో ఉన్న బోర్డర్స్ మనం పింక్ కలర్ కాంబినేషన్స్ ఆ బోర్డర్ అనేది ఆ పిటాయ్ వర్క్ విత్ మిర్రర్ తో పాటు మనం వర్క్ అనేది హైలైట్ చేసాం. 4 సైడ్స్ కూడా బాగుంటుందండి. రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే వచ్చిందండి. ఓన్లీ మనం 4700 రూపీస్ కి మనం ఈ డిజైనర్ హాఫ్ సారీ అనేది ఇస్తున్నాం. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డిజైనర్ హాఫ్ సారీ కాస్ట్ మనకి చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 4700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. హాఫ్ సారీలోనే ఒక డిఫరెంట్ వెరైటీ అండి, బాగుంటుంది. కట్ అంతా కూడా మనం ప్యూర్ బనారస్ తో మనం రెడ్ కలర్ కాంబినేషన్ పైన ఒక యాంటిక్ గోల్డ్ తో మనం వీవింగ్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. ఓకే, బ్రైట్ రెడ్ కాబట్టి చాలా ఎలివేట్ అవుతూ ఉంటుంది పార్టీస్ వాటన్నిటికి. దానిపైన కూడా మనం ఒక యాంటిక్ జరీ లోపల చాలా అందంగా సోబర్ గా మనకి హైలైట్ అవుతూ ఉంటుంది. సో స్కర్ట్ అంతా ఇంత హెవీగా రన్ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ వచ్చే కాడికి అంతా కూడా మనకి ఒక యాంటిక్ కాంబినేషన్స్ తోనే బ్లౌజ్ తీసుకున్నాం. ఒక యాంటిక్ గోల్డ్ కలర్ లుక్ వచ్చే విధంగా బ్లౌజ్ హైలైట్ చేసామండి. బ్లౌజ్ హైలైట్ చేస్తూ ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా మనం చక్కగా మనం చాలా అందమైన వర్క్ తో మనం బ్లౌజ్ పార్ట్ అంతా కూడా మనం హై నెక్ దగ్గర అంతా కూడా క్రియేట్ చేసుకున్నాం. హనీ స్టోన్స్, మిర్రర్ వర్క్. ఇక్కడ పైన వచ్చే కాడికి అంతా కూడా నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నాం. నెట్టెడ్ పైన కూడా మనం లోపల అంతా కూడా లైనింగ్ తో పాటు ఒక చక్కగా మన వర్క్ అనేది మనం అందంగా క్రియేట్ చేసారు తీసుకున్నాం. అండ్ ఇది మనకి ఒక కోట్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఒక డిఫరెంట్ గా మనం ఒక ప్యాచ్ బోర్డర్ లాగా మనం హైలైట్ చేస్తూ రెండు వైపులు కూడా క్రియేట్ చేసుకున్నాం. ఓకే, బాగుంటుంది చక్కగా. వీటికి వచ్చేకాడికి చున్నీ వచ్చేకాడికి రెడ్ కలర్ చున్నీ ఇచ్చామండి. సో మనం చున్నీ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ కాంబినేషన్ లోనే ఎడ్జెస్ అంతా కూడా మనకి యాంటిక్ స్టైల్ లోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ లెహంగా కాస్ట్ రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉందండి. ఓన్లీ 2250 రూపీస్ కి మనకి ఈ హాఫ్ సారీలో డిఫరెంట్ వెరైటీ అనేది ఇస్తున్నాం. ఓకే, సో ఇంత డిఫరెంట్ గా ఉంది హాఫ్ సారీ కాస్ట్ మనకి ఓన్లీ 2250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ హాఫ్ సారీ చూసేద్దామా. పటియాలాలోనే వెరైటీ అండి, పార్టీ వేర్ పటియాలా అని చెప్పొచ్చు. చక్కగా మనం మంచి రాణి పింక్ తీసుకున్నాం. ఇదంతా కూడా మనకి ఒక పట్టు మెటీరియల్ తో మనం చక్కగా మనం మెటీరియల్ అనేది తీసుకున్నాం. ఈ పింక్ కలర్ పైన అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో ఒక 2 ప్యాచెస్ లాగా రెండు వైపులు కూడా మనం అందంగా మనం గోల్డ్ కలర్ పిటాయ్ వర్క్ తో చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. హైలైట్ చేస్తూ ఇస్తూ ఒక లైన్స్ లాగా మనం ఒక చైన్స్ స్టైల్లో మనం చక్కగా మనం ఒక 6 డిఫరెంట్ గా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. మనకి నెక్ పార్ట్ గా నుంచి అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో మనం చక్కగా మనం ఒక పైపింగ్ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేసి ఒక
ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కూడా మనం పైపింగ్ అనేది కూడా హైలైట్ చేసామండి. హైలైట్ చేస్తూ కింద వైపు చూసినట్లయితే దావం పార్ట్లో చక్కగా మనం పింక్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఒక వర్క్ కాశ్మీరీ వర్క్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. ఆ కాంబినేషన్స్ కూడా ఏంటంటే జరీ అండ్ లైట్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్తో, అంటే బేస్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ మన ఫ్లవర్ వచ్చేకాడికి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్స్తో వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. ఒక పైపింగ్ అనేది ఆరెంజ్ కలర్ పైపింగ్, అదేవిధంగా గోల్డ్ కలర్తో కూడా ఒక చక్కగా మనం ఒక పైపింగ్ అనేది హైలైట్ చేసామండి. దీనికి బాటమ్ వచ్చేకాడికి చాలా హైలైట్ ఉంటుందండి. బాటమ్ వచ్చేకాడికి చాలా చక్కగా మనం వర్క్ అనేది మనం చాలా హెవీ వర్క్ అనేది హైలైట్ చేసాం. సో పటియాలా చూసుకున్నట్టయితే మంచి కాంట్రాస్ట్ తీసుకున్నారు, పింక్ కి గ్రీన్ కాంట్రాస్ట్ తీసుకొని అది కూడా చాలా హెవీగా డిజైన్ చేశారు. వర్క్ అనేది అంతా కూడా ఒక నీ స్పాట్ దగ్గర నుంచి మొత్తం వర్క్ అనేది మనం చాలా అందంగా మనం కాశ్మీరీ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అదే కాంబినేషన్ అండి. మనం దావం పాటలో చూసిన సేమ్ లైట్ ఆరెంజ్ పింక్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ తో మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. పైపింగ్ కూడా మనం పింక్ కలర్ పైపింగ్ అనేది చక్కగా తీసుకున్నాం, ఎలివేట్ చేసామండి. చున్నీ వచ్చేకాడికి కూడా మనకి నెట్టెడ్ చున్నీ ఉంటుంది. నెట్టెడ్ చున్నీ ఒక చిన్న లైన్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. కాంబినేషన్ అనేది ఇంత అందంగా ఉంటుంది. వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా మన దగ్గర విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో అందుబాటులో ఉంటుందండి. రేట్స్ కూడా చాలా తక్కువ రేట్స్, హోల్సేల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. రీటైల్ వాళ్ళకి కూడా మనం హోల్సేల్ రేట్స్ లోనే ఇస్తున్నాము. రేట్స్ కూడా చాలా తక్కువ అండి. ఇది వచ్చేకాడికి ఓన్లీ మనకి 1900 రూపీస్ కి మనం ఈ పటియాలా డిఫరెంట్ పట్టు మెటీరియల్ తో మనం ఇస్తున్నాం. ఓకే, సో ఇంత డిఫరెంట్ గా ఉన్న ఈ పటియాలా కాస్ట్ మనకి ఓన్లీ 1900 డిఫరెంట్ డిజైనర్ డ్రెస్. అవునండి. మెటీరియల్ వచ్చేకాడికి మనం టపేటా సిల్క్ అంటాము, చాలా బాగుంటుందండి. దాంతో కూడా కలర్ కూడా మనం మంచి ఆరెంజ్ కలర్ మనం తీసుకున్నామండి. ఆరెంజ్ కలర్ తీసుకుంటూ చాలా అందంగా మనం ఈ డ్రెస్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. పైన చూసినట్లయితే చాలా హైలైట్ గా మనం ఒక మిర్రర్ వర్క్, ఒక మీడియం సైజ్ మిర్రర్ వర్క్ తో మనం చక్కగా మనం నెక్ పార్ట్ దగ్గర అంతా హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేసుకుంటూ ఒక పల్స్ వర్క్ తో కూడా ఒక 3 పల్స్ తో మనం ఒక చిన్న ఒక బర్డ్స్ స్టైల్లో మనం అందంగా మన వర్క్ అనేది కూడా హైలైట్ చేసామండి. హైలైట్ చేసి ఇక్కడ క్లాత్ బటన్స్ తో పాటు ఒక షిమ్మర్ బటన్స్ లాగా మనం లైట్ ఆరెంజ్, ఇది గోల్డ్ వచ్చే లోపల చక్కగా మనకి అందంగా హైలైట్ అవుతుంది. ఇక్కడ బెల్ట్ పార్ట్ దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక కట్ స్టైల్లో మనం హైలైట్ చేసుకున్నాం. దానికంతా కూడా మళ్ళీ మనం గోల్డ్ కలర్ తో ఒక అందంగా మనం ఒక పైపింగ్ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేసి ఇక్కడ చూసినట్లయితే చాలా చక్కగా మనం ఒక వీట్ కలర్ నెట్టెడ్ పైన కూడా ఒక థ్రెడ్ వర్క్ తో ఒక చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇక్కడ బోర్డర్స్ వచ్చేకాడికంతా కూడా కింద వైపు దావం పాటలో గోల్డ్ కలర్ తో ఒక బోర్డర్ అనేది హైలైట్ చేసాం. ఇది కావాలంటే తీసేయచ్చు అండి. ఇంకొకటి కూడా దీనికి అటాచ్డ్ గా మనం వేరే సో ఇది లోపల ఫ్రాక్ మనకి డిటాచబుల్ అన్నమాట, కావాలి అంటే పెట్టుకోవచ్చు, లేదా మనం లెహంగా ప్రిఫర్ చేయొచ్చు. ఇందులో దీనికి వచ్చేకాడికి 2 ఇస్తున్నాము. సో లోపల ఫ్రాక్ అండ్ లెహంగా 2 స్టైల్స్ ఇస్తున్నారు దీంట్లో. ఇంకొచ్చేకాడికి మళ్ళీ మనం జూట్ సిల్క్ తో కూడా మనం ఒక స్కర్ట్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకున్నామండి. బాగుంటుంది. ప్యూర్ జూట్ పైన అంతా కూడా మనం చక్కగా గోల్డ్ కలర్ తో మనం ప్రింట్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. 2 డిఫరెంట్ స్టైల్ అంది ఎలివేట్ చేస్తున్నారు. చున్నీ వచ్చేకాడికి మనకి నెట్టెడ్ చున్నీ ఉంటుంది. సేమ్ క్రీమ్ కలర్ బేస్ లోనే మనకి నెట్టెడ్ చున్నీ అనేది హైలైట్ అవుతుంది. అదే విధంగా బాటమ్. సో ఫ్రాక్ మనం వేసుకుంటే బాటమ్ ప్రిఫర్ చేయొచ్చు, లేదా లెహంగా స్టైల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు దీనికి. అండ్ చున్నీ కూడా మనకి క్రీమ్ కలర్ లోనే ఉంటుంది. సో ఈ డిజైనర్ వేర్ డ్రెస్ కాస్ట్ ఎంత? హోల్సేల్ ప్రైస్ వచ్చే మనకి ఓన్లీ 1790 రూపీస్ పడుతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి హోల్సేల్ ప్రైస్లోనే డ్రెస్ అనేది అవైలబుల్ ఉంది. డిజైనర్ వేర్ డ్రెస్, అది కూడా 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ మనకి ఓన్లీ 1790 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ ఇందులో మనకి ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి ఎర్రగడ్డ ఆపోజిట్ రైతు బజార్ విఘ్నేశ్వర డ్రెస్సెస్లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూసినట్టు లెహంగాస్ కానీ డిఫరెంట్ డిజైనర్ కలెక్షన్ కానీ టాప్స్, కుర్తీస్, రెగ్యులర్ వేర్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి అండ్ అలాగే హోల్సేల్ ప్రైజెస్ కూడా విఘ్నేశ్వర డ్రెస్సెస్లో డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. వచ్చేకాడికి మనకి రాసిలిక్ మెటీరియల్తో మనం తీసుకున్నామండి. మెటీరియల్ వచ్చేకాడికి మంచి డార్క్ నామీ బ్లూ కాంబినేషన్స్ పైన అంతా కూడా ఒక సిల్వర్ కాంబినేషన్స్ మనం బుటీస్ అనేది మనం అందంగా హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి కింద వైపు అంతా కూడా ఒక స్కర్ట్ స్టైల్లో మనం హైలైట్ చేసామండి. సైడ్ కట్ మిడిల్ కట్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. మిడిల్ కట్ హైలైట్ చేస్తూ వర్క్ అనేది కూడా మనం నావీ బ్లూ ఉంది కాబట్టి ఇక్కడ అంతా కూడా సిల్వర్ తో మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసాం, ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా. అది కాంబినేషన్ చూసినట్లయితే ఒక లైట్ మెహందీ కాంబినేషన్ అండ్ పల్స్ వర్క్ అండ్ సిల్వర్ జరీతో వర్క్ అనేది ఆ ఫ్లవర్ లో మనం ఎల్ స్టైల్లో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. అంటే దామన్ పార్ట్ లో కూడా మనకి ఆ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. పైన వచ్చేకాడికి నెక్ దగ్గర కూడా చాలా సోబర్ గా వర్క్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. అంతా కూడా ఒక చిన్న చిన్న పల్స్ వర్క్ తో మనం చక్కగా మన వర్క్ అనేది హైలైట్ చేసామండి. దీనికి వచ్చేకాడికి బాటమ్ వచ్చేకాడికి బాగుంటుంది. క్రీమ్ కలర్ బాటమ్ తీసుకున్నాం. కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ చున్నీ వచ్చేకాడికి అంతా కూడా మనం చాలా అందంగా హెవీ చున్నీతో మనం హైలైట్ చేసామండి. అంటే మనకి నేవీ బ్లూ ఉంది కాబట్టి అని చెప్పొచ్చు. నేవీ బ్లూ టాప్ ఉంది కాబట్టి చున్నీ అంతా కూడా మనం కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అంటే మనకి సిల్వర్ జరీ వర్క్ ఇచ్చాం కాబట్టి చక్కగా మనం ఆ వర్క్ కాంబినేషన్స్ తో మనం ఒక ఆఫ్ వైట్ తో మనం నెట్టెడ్ మెటీరియల్ తీసుకుని చాలా హెవీ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. బోర్డర్స్ కూడా అండి 4 సైడ్స్ బోర్డర్స్ కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ తో చక్కగా మనం హైలైట్ చేస్తూ
చేస్తూ ఇచ్చాం. ఓకే, సో 4 సైడ్స్ బార్డర్ అండ్ దుపట్టా చాలా హెవీగా ఉంది. సో ఈ డ్రెస్ కి దుపట్టా కూడా ఒక రిచ్ లుక్ తెస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇందులో కూడా మన కలర్ కాంబినేషన్ వీటిలో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ అనేది మన దగ్గర ఉంటుందండి. 4 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2100 పడుతుంది. ఓకే, సో ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ మనకు ఓన్లీ 2100 రూపీస్కే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. చెరీ రెడ్ తో మనం రా సిల్క్ మెటీరియల్ తీసుకుంటూ రెడ్ కలర్ పైన గోల్డ్ కలర్ అండ్ మిర్రర్ వర్క్ తో మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా నెక్ పార్ట్ అంతా కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. సో నెక్ పార్ట్ కానించి అంతా కూడా మనం ఒక బుటీ స్టైల్లో మనం చక్కగా హైలైట్ చేస్తూ ఒక పార్టీ వేర్ లుక్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ బుటీస్ కూడా ఏంటంటే చక్కగా మిర్రర్ వర్క్ తో మనం హైలైట్ చేస్తూ మంచి గోల్డ్ కలర్ స్టోన్ తో కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. బుటీస్ అన్ని పైన చూసినట్లయితే ఒక 2 తర్వాత వచ్చేగాడికి ఒక 4, 5 అలా చక్కగా మనం ఒక లైన్స్ వైజ్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. సో డ్రెస్ అంతా చాలా హెవీగా ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేకాడికి అంతా కూడా ఒక కట్ స్టైల్లో మనం చక్కగా మనం క్రియేట్ చేసుకున్నామండి. క్రియేట్ చేస్తూ కింద వైపు దావం పార్ట్ చూసినట్లయితే ఒక యాంటిక్ గోల్డ్ తో మనం ఒక చిన్న బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తాం. ఈ స్కర్ట్ వచ్చేకాడికి చాలా చక్కగా మనం ఒక డిఫరెంట్ స్కర్ట్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. ఫ్లోరల్ ప్రింట్ లాగా మనకి ఒక మల్టీ కలర్ అన్నది చాలా డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. స్కర్ట్ తీసుకొని ఒక మల్టీ కలర్ ప్రింటింగ్ అనేది మనం స్కర్ట్ లో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. బాగుంటుంది చక్కగా. ఇది మెటీరియల్ కూడా మనకి ఒక జూట్ మెటీరియల్ తో మనం తీసుకున్నాం. ప్రింట్ కూడా మనం చాలా హైలైట్ చేసామండి. అంటే ఒక లెవెండర్ షేడ్, పింక్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్, ఇట్లా 3 కలర్ కాంబినేషన్స్ తో మనకి డిఫరెంట్ బాగుంటుందండి. వీటిలో కూడా కలర్ చాయిస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో చున్నీ వచ్చేకాడికి అంతా కూడా మనకి నెట్టెడ్ చున్నీ వస్తుందండి. నెట్టెడ్ అండ్ మనకి పైపింగ్ అంతా కూడా గోల్డ్ తో హైలైట్ అవుతుంది. సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2200 రూపీస్ కి మనం ఈ డ్రెస్ ఇస్తున్నాం. బాగుంటుందండి. పార్టీ వేర్ ఒక డిఫరెంట్ వెరైటీ అన్నమాట. సో పార్టీ వేర్ డ్రెస్ ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ మనకి ఓన్లీ 2200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి ఎర్రగడ్డ ఆపోజిట్ రైతు బజార్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూసినట్టు లెహెంగాస్, ఇలా పార్టీ వేర్ డ్రెస్సెస్, టాప్స్, కుర్తీస్ అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్, పటియాలా డ్రెస్సెస్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కే అండ్ అలాగే హోల్సేల్ ప్రైజెస్ కూడా విఘ్నేశ్వర డ్రెస్సెస్లో డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. కాటన్ మెటీరియల్లో మనం డ్రెస్ మెటీరియల్ చూస్తున్నాం. చక్కగా మనం ఒక మంచి ఎల్లో కలర్ అండి, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా మనం ఒక చిన్న బ్లాక్ కలర్ తో చక్కగా మనం సూపర్ గా మనం ప్రింట్ అనేది మనం హైలైట్ చేసాం. ఆ ప్రింటింగ్ అనేది హైలైట్ చేస్తూ ఒక చిన్న డాట్స్ లాగా కూడా మనం చక్కగా మనం సూపర్ గా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మెటీరియల్ వచ్చేకాడికి అంతా కూడా మనకి ప్యూర్ కాటన్ ఉంటుంది. మిడిల్ వైపు లో నెక్ దగ్గర అంతా కూడా ఒక బోర్డర్ లాగా మనం గోల్డ్ కలర్ బోర్డర్ హైలైట్ చేసాం. గోల్డ్ కలర్ బోర్డర్ హైలైట్ చేస్తాం. ఆ బోర్డర్ లో కూడా మనం ఒక బటన్స్ అనేది బ్లాక్ అండ్ వైట్ స్టోన్స్ మనం చక్కగా మనం ఒక 4 బటన్స్ అనేది హైలైట్ చేసామండి. హైలైట్ చేస్తే ఇక్కడ దావం పార్ట్ లో వచ్చేకాడికి ఒక గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ అనేది మనం చక్కగా హైలైట్ చేసాం. గోల్డ్ కలర్ బోర్డర్, అదే విధంగా ఒక బ్లాక్ కలర్ తో కూడా చాలా సూపర్ గా ఒక పైపింగ్ అనేది కూడా చాలా అందంగా ముఖ్యంగా కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అయింది. మంచి ఎల్లో మీద చిన్న డాట్స్ వచ్చేసరికి బ్లాక్ డాట్స్ చాలా ఎలివేట్ అవుతుంది. సో కాంబినేషన్ వచ్చేకాడికి మనకి బాటమ్ వచ్చేకాడికి బ్లాక్ కలర్ బాటమ్ అనేది మనం తీసుకున్నాం. ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది. చున్నీ వచ్చేకాడికి అంతా కూడా ఒక షిఫాన్ చున్నీ ఇచ్చామండి. షిఫాన్ చున్నీ దట్టు ఒక హెవీగా మనం వర్క్ అనేది కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. సో దుపట్టా చూసుకున్నట్టయితే మనకి చాలా హెవీగా డిజైన్ చేశారు. కంప్లీట్ బ్లాక్ మీద మనకి సేమ్ ఎల్లో కలర్ ఒక లీఫ్ తో మన వర్క్ అనేది మనం ఎల్లో కలర్ థ్రెడ్ తో మనం చక్కగా మనం ఒక లీఫ్ బంచెస్ లాగా మనం చక్కగా హైలైట్ చేస్తూ ఇచ్చాం. మనకి టాప్ లో ఉన్న 4 సైడ్స్ కూడా మనం ఆ టాప్ లో ఉన్న మెటీరియల్ మనం పైపింగ్ లాగా చక్కగా మనం ప్రింటింగ్ అనేది హైలైట్ చేసాం. సో దుపట్టా హెవీగా ఉంది. మెటీరియల్ వచ్చేకాడికి చున్నీ మెటీరియల్ వచ్చేకాడికి షిఫాన్ చున్నీని మనం తీసుకున్నాం. సో మనకి డ్రెస్సెస్ అన్ని కూడా రెగ్యులర్ ఆఫీస్ వేర్ వాటన్నిటికీ చాలా హైలైట్ అవుతూ డీసెంట్ గా ఉంటుంది. వీటిలో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, సో ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 700 రూపీస్ కే మనం ఈ డ్రెస్ మెటీరియల్ ఇస్తున్నాం. ఓకే, సో ఓన్లీ 700 రూపీస్ కే డ్రెస్ మెటీరియల్ అయితే అవైలబుల్ ఉంది. సో డ్రెస్ మెటీరియల్స్ మనకి ఏ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంది? డ్రెస్ మెటీరియల్ మన దగ్గర ఓన్లీ 350 నుంచి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అంటే రెగ్యులర్ వేర్ కి 350 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి పార్టీ వేర్ వరకు డ్రెస్ మెటీరియల్స్ చాలా వెరైటీస్ లో అండ్ డిజైనర్ వేర్ లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం ఇంకేదైనా వేరే డ్రెస్ మెటీరియల్ ఎక్స్ప్లెయిన్ కూడా చేసి చూద్దాం. సో వ్యూవర్స్, మనం డ్రెస్ మెటీరియల్ చూసాం అండ్ డ్రెస్ మెటీరియల్లోనే వేరే వెరైటీ కూడా చూస్తున్నాం. కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే మనకి మంచి డార్క్ కనకాంబరం కలర్ అని చెప్పొచ్చు. పైనుంచి చూసుకున్నట్టయితే మంచి కాంట్రాస్ట్ తీసుకున్నారు. మనకి కనకాంబరం కలర్ మీద బ్లాక్ థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేస్తూ బుటీస్ అన్నది హైలైట్ చేశారు. సో ఆల్మోస్ట్ మనకి నెక్ పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దామన్ పార్ట్ వరకు కూడా ఇంతే హెవీగా బుటీస్ అన్నది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ బుటీస్ లో కూడా చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అంటే కనకాంబరం స్టైల్ కాంబినేషన్ లోనే స్టోన్స్ కూడా ఎలివేట్ అవుతూ ఎండ్ వరకు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా దామన్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి చిన్న లేస్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు. సో అది కూడా బ్లాక్ కలర్ లేస్ అనేది టెంపుల్ డిజైన్తో హైలైట్ చేస్తూ దామన్ పార్ట్ అంతా ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసరికి ప్లెయిన్ హ్యాండ్సే ఉంటుంది, కనకాంబరం కలర్ హ్యాండ్స్. సో దీని బాటమ్ చూసినట్టయితే మనకి బ్లాక్ కలర్ బాటమ్ తీసుకున్నారు కాంట్రాస్ట్.
అండ్ దుపట్టా చూసినట్టయితే దుపట్టా అంతా కూడా మనకి షిఫాన్ మీద చాలా హెవీగా డిజైన్ చేశారు. సో దుపట్టా చూసినట్టయితే మనకి కంప్లీట్ బ్లాక్ మీద కనకాంబరం షేడ్ అన్నదే మనకి థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో కంప్లీట్ క్రీపర్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ మనకి 4 సైడ్స్ కూడా మనకి కనకాంబరం ప్యాచ్ అనేది హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. సో మనకి ఈ డ్రెస్ మెటీరియల్స్లోనే ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ మనకి ప్యూర్ కాటన్ మీద ఒక ఫ్లోరల్ ప్రింట్ లో మనం హైలైట్ చేసిన డ్రెస్ అండి. మంచి లైట్ బేబీ పింక్ తీసుకున్నాం. బేస్ అంతా కూడా బేబీ పింక్ పైన అంతా కూడా మనం ఒక ఆరెంజ్ కలర్ అండ్ వీట్ కలర్, ఒక గ్రీన్ కలర్, ఒక లీఫ్ తో చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. మెటీరియల్ వచ్చేకాడికి అంతా కూడా మనకి ప్యూర్ కాటన్ ఉంటుంది. మిడిల్ వైపు అంతా కూడా చాలా హైలైట్ చేశారు. నెక్ అంతా కూడా మనం చక్కగా మనం ఒక బేబీ పింక్ కాంబినేషన్స్ తోనే ఒక థ్రెడ్ వర్క్ అనేది మనం చక్కగా మనం బెల్ట్ పార్ట్ దాకా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ వర్క్ అనేది ఒక డిఫరెంట్ వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. మళ్ళీ అదే ఆ పింక్ కలర్ తోనే మళ్ళీ పింక్ కలర్ స్టోన్స్ తో కూడా చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా బాటమ్ దగ్గర ఒక లేస్ తో మనం పింక్ కలర్ తో చక్కగా సోబర్ గా మనం ఒక చిన్న లేస్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. సో దీనికి హ్యాండ్స్ కూడా మనకి సేమ్ ఫ్లోరల్ ప్రింట్ తోనే మనకి ఫుల్ హ్యాండ్స్ తో కంటిన్యూ అవుతుంది. కాంట్రాస్ట్ బాటమ్ తీసుకున్నామండి. చున్నీ వచ్చేకాడికి ఒక బాందిని చున్నీతో మనం చక్కగా మనం హైలైట్ చేసాం. బాగుంటుందండి. షిఫాన్ మెటీరియల్ తీసుకుని షిఫాన్ పైన అంతా కూడా మనం ఒక బాందిని ప్రింట్ తో మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. సో మనం చున్నీ కూడా మంచి బాందిని స్టైల్లో ఇచ్చాము. బాటమ్ కూడా కాంట్రాస్ట్ ఉంది కాబట్టి చాలా హైలైట్ అయింది. సో ఫ్లోరల్ ప్రింట్ అన్నది కూడా మనకి లేటెస్ట్ గా నడుస్తున్న డిజైన్స్ ఒకటి. వీటిలో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటుంది. మన దగ్గర హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. ఓన్లీ 740 రూపీస్ కే మనం ఈ డ్రెస్ ఇస్తున్నాం. ఓకే. సో ఓన్లీ 740 రూపీస్ కి డ్రెస్ మెటీరియల్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. ఇది కూడా మనకి కాటన్ మెటీరియల్ లో డ్రెస్ మెటీరియల్ అండి. బాగుంటుందండి. చక్కగా మనం మంచి నేవీ బ్లూ తీసుకున్నాం. నేవీ బ్లూ పైన అంతా కూడా ఒక పింక్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ తో ఒక మ్యాటి వర్క్ తో స్టైలిష్ గా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. డ్రెస్ మెటీరియల్ పైన అంతా కూడా నెక్ దగ్గర కూడా ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం ఆ మ్యాటి వర్క్ అనేది హైలైట్ చేస్తాం. కింద వైపు చూసినట్లయితే కూడా ఒక చక్కగా మనం ఒక వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. సైడ్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. మళ్ళీ దామ్ పార్ట్ దగ్గర చూసినట్లయితే ఒక లైన్స్ వైజ్ గా మనం చక్కగా మనం ఒక టెంపుల్ గా ఒక స్టైలిష్ గా మనం వర్క్ అనేది మనం ఆ మ్యాటి వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ ఒక బోర్డర్స్ అనేది కూడా మనం చక్కగా మనం తీసుకున్నాం. సో మంచి నేవీ బ్లూ మీద కలర్ కాంబినేషన్స్ చాలా హైలైట్ అయ్యాయి చెప్పొచ్చు. తీసుకున్నాం. దీనికి వచ్చేకాడికి బాటమ్ అంతా కూడా మనకి ప్యూర్ కాటన్ బాటమ్ ఉంటుంది. పింక్ కలర్ చున్నీ వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక షిఫాన్ చున్నీతో నేవీ బ్లూ కాంబినేషన్స్ తో మనం ప్రింట్ అనేది మనం హైలైట్ చేసాం. అంటే టాప్ వచ్చేకాడికి నేవీ బ్లూ ఉంది కాబట్టి చక్కగా మనం నేవీ బ్లూ ప్రింట్ తో మనం ఈ ప్యూర్ షిఫాన్ పైన అంతా కూడా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. సో మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. వీటిలో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నామండి. ఓన్లీ 780 రూపీస్ కే మనం ఈ డ్రెస్ ఇస్తున్నాం. ఓకే. సో ఓన్లీ 780 రూపీస్ కే డ్రెస్ మెటీరియల్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. రా సిల్క్ పైన అంతా కూడా ఒక కలర్ వచ్చేకాడికి మంచి మనం ఎమరాల్డ్ గ్రీన్ తీసుకున్నాం. ఎమరాల్డ్ గ్రీన్ పైన అంతా కూడా మనం ఒక యాంటిక్ గోల్డ్ తో మనం వర్క్ అనేది మనం చక్కగా ఒక సోబర్ వర్క్ అనేది మనం హైలైట్ చేసామండి. అంటే వన్ సైడ్ వచ్చేకాడికి ఒక 3 బుటీస్ అనేది మనం చక్కగా మనం ఒక వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. అదే విధంగా సెకండ్ సైడ్ కూడా మనం ఆ 3 బుటీస్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. మిడిల్ వైపు అంతా కూడా ఒక బోర్డర్ లాగా మనం చక్కగా మనం క్రియేట్ చేసామండి. అంటే ఒక బోర్డర్ అనేది తీసుకుంటూ సైడ్ వచ్చేకాడికి ఒక మజంతా కాంబినేషన్స్ ఒక పైపింగ్ అనేది కూడా మనం హైలైట్ చేసాం. మిడిల్ వైపు అంతా కూడా మనం యాంటిక్ గోల్డ్ కలర్ స్టోన్స్ తో మనం చక్కగా ఒక బటన్స్ అనేది కూడా మనం చక్కగా తీసుకుంటూ హైలైట్ చేస్తూ ఇచ్చాం. కింద వైపు చూసినట్లయితే ఒక థ్రెడ్ వర్క్ అనేది చక్కగా మనం ఒక బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసుకుంటూ అది కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఆ వర్క్ అనేది ఆ థ్రెడ్ వర్క్ అనేది మనం హైలైట్ చేసామండి. ఇది బాటమ్ అనమాట. అంటే బాటమ్ వచ్చేకాడికి మనకి సేమ్ ఆఫ్ వైట్ కాంబినేషన్ ఉంటుంది. కింద వైపు అంతా కూడా ఒక థ్రెడ్ వర్క్ అనేది మనం హైలైట్ చేసారు. సో దామన్ లేయర్ పార్ట్ అదే మనకి కింద ఫుట్ బాటమ్ లో కూడా హైలైట్ చేశారు. చున్నీ వచ్చేకాడికి అంతా కూడా నెట్టెడ్ చున్నీ ఉంటుంది. నెట్టెడ్ చున్నీ ఉంటుంది. గోల్డ్ కలర్ తో ఒక చిన్న పైపింగ్ అనేది హైలైట్ చేసామండి. ఓకే. బాగుంటుంది డ్రెస్ వచ్చేకాడికి. అంటే ఒక పటియాలా స్టైల్ అనమాట. పటియాలా స్టైల్ లాగా మనం లెంత్ గా హైలైట్ చేస్తాం. ఓకే. అండ్ ఈ డ్రెస్ కాస్ట్? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1425 రూపీస్ పడుతుంది. ఓకే. ఓన్లీ 1425 రూపీస్ కే డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి ఎర్రగడ్డ ఆపోజిట్ రైతు బజార్ విఘ్నేశ్వర డ్రెస్సెస్లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం చూసినట్టు ఇలా రెడీమేడ్ డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ టాప్స్, కుర్తీస్ దగ్గర నుంచి అన్నీ కూడా మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో అవైలబుల్ ఉన్నాయి. అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి అండ్ అలాగే హోల్సేల్ ప్రైజెస్ కూడా డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. వచ్చేకాడికి మనకి కాటన్ మెటీరియల్, ఒక జూట్ కాటన్ మెటీరియల్ తీసుకున్నాం. జూట్ కాటన్ మెటీరియల్ అంతా కూడా డార్క్ ఒక యాష్ కలర్ తీసుకున్నాం. డార్క్ గ్రే కలర్ పైన అంతా కూడా చక్కగా మనం ఒక బ్లాక్ కలర్ ప్రింటింగ్ తో మనం అందంగా హైలైట్ చేస్తూ ఒక ప్రింట్ అనేది మనం తీసుకున్నాం. గ్రే కలర్ పైన ఒక ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్స్ ఒక పైపింగ్స్ అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా మనం వర్క్ అనేది ఆ గ్రీన్ కలర్ బేస్ పైన గోల్డ్ కలర్ తో ఒక చిన్న చిన్న టెంపుల్స్ లాగా మనం హైలైట్ చేసామండి. మిడిల్ అంతా కూడా గోల్డ్ కలర్ తో, సైడ్ వచ్చేకాడికి టెంపుల్స్ తో ఒక బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనం ఒక మిర్రర్ వర్క్ అనేది కూడా మనం చక్కగా మనం ఒక
ఒక పైపింగ్ లాగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అండ్ ఆల్రెడీ నెక్ కూడా మనకి డిజైన్ చేసి ఇచ్చేసారు, రౌండ్ నెక్ విత్ గ్రీన్ కలర్ పైపింగ్ అనేది హైలైట్ చేశారు. ఒక లైట్ ప్రింటింగ్ అనేది మనం మిడిల్ పార్ట్ అంతా కూడా తీసుకున్నాం. డౌన్ పార్ట్ చూసినట్లయితే సేమ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ తో హైలైట్ చేస్తూ చిన్న మిర్రర్, ఒక టెంపుల్ బోర్డర్ తో జరీ వర్క్, చిన్న మిర్రర్స్ కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం ఒక పైపింగ్ లాగా. ఇంటికి వచ్చేకాడికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం బాటమ్ అనేది తీసుకున్నాం అండి. మంచి ప్యారెట్ గ్రీన్ తో బాటమ్ ఉంటుంది. చున్నీ వచ్చేకాడికి మంచి హెవీ చున్నీతో మనం వర్క్ చున్నీతో మనం షిఫాన్ పైన అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. బాగుంటుంది, ఒక ఫ్లవర్ అండ్ లీఫ్ తో చక్కగా మనం హైలైట్ చేసాం. గోల్డ్ కలర్ తో మనం 4 సైడ్స్ కూడా మనం గోల్డ్ కలర్ లో జరీ బోర్డర్ ఇస్తూ అదే విధంగా బ్లాక్ కలర్ తో కూడా పైపింగ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఫ్లవర్స్ కూడా చాలా హైలైట్ అవుతుంది, చాలా అందంగా వస్తుంది అనమాట. అంటే గ్రీన్ కలర్ ప్యూర్ షిఫాన్ పైన బ్లాక్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చేకాడికి ఆ ఫ్లవర్ అనేది కూడా చాలా ఎలివేట్ అవుతుంది. సో మంచి కాంట్రాస్ట్ డిజైన్ లో ఉంది డ్రెస్ మెటీరియల్. అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ చాలా తక్కువ రేట్ పడుతుందండి. ఓన్లీ మనం 700 రూపీస్ కి మనం ఈ డ్రెస్ ఇస్తున్నాం. ఓకే, సో ఓన్లీ 700 రూపీస్ కి డ్రెస్ మెటీరియల్ అయితే అవైలబుల్ ఉంది. మన నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. మంచి కనకాంబరం షేడ్ ని మనం అందంగా మనం ఒక ఫుల్ గేర్ ఫ్రాక్ స్టైల్ మనం చక్కగా హైలైట్ చేసాం. అది కూడా ఫ్లోర్ లెంత్ తో తీసుకున్నామండి. పైన వచ్చే కాడికి అంతా కూడా అంతే అందంగా మనం వర్క్ అనేది ఒక డిఫరెంట్ వర్క్ థ్రెడ్ వర్క్ తో మనం హైలైట్ చేసామండి. పైన ఫస్ట్ నెక్ పార్ట్ చూసినట్లయితే ఒక ఆఫ్ వైట్, అంటే పైన కనకాంబరం కలర్ బేస్ ఉంది కాబట్టి పైన అంతా కూడా ఒక ఆఫ్ వైట్ తో మనం వర్క్ అనేది ఒక లతలాగా మనం చక్కగా మనం ఒక లీఫ్ వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేసి ఆ లీఫ్ ని కూడా హైలైట్ చేయడానికి గోల్డ్ కలర్ తో మన కుందన్స్ కానీ జరీ కూడా అక్కడక్కడ మనం టచ్ చేస్తూ చక్కగా మనం హైలైట్ చేసామండి. పైన నెక్ దగ్గర అంతా కూడా షోల్డర్ పార్ట్ చూసినట్లయితే ఒక ఫ్లవర్ డిజైన్స్ తో మనం తీసుకున్నాం. ఇక్కడ లైట్ కనకాంబరం షేడ్ తీసుకుంటూ ఆ ఫ్లవర్ అనేది చక్కగా మనం ఒక గులాబీ ఫ్లవర్ లాగా హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఆ మిడిల్ పార్ట్ అంతా కూడా మళ్ళీ గోల్డ్ కలర్ తో మనం ఆ కుందన్స్ తో కూడా చక్కగా మనం మళ్ళీ దాన్ని కూడా హైలైట్ చేస్తూ ఇచ్చాం. సైడ్ వచ్చే కాడికి అంతా కూడా మళ్ళీ మనం ఒక చిన్న వైట్ తో థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా గోల్డ్ కలర్ కుందన్స్ తో కూడా మనం హైలైట్ చేస్తూ అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. బెల్ పార్ట్ చూసినట్లయితే ఒక ఫ్లవర్ డిజైన్స్ తో కూడా మనం ఒక లతలాగా ఒక బోర్డర్ అనేది మనం చక్కగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ బెల్ట్ పార్ట్ దగ్గర నుంచి అంతా కూడా ఒక చిన్న చిన్న కలిస్తో ఫుల్ గేర్ వచ్చే విధంగా మనం చాలా అందంగా ఒక ఫ్రాక్ స్టైల్ మనం చక్కగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. కింద వైపు వచ్చే కాడికి గోల్డ్ కలర్ తో ఒక చిన్న పైపింగ్ అనేది మనం ఇచ్చాం, హైలైట్ చేస్తూ ఇచ్చాం. బాగుంటుందండి చక్కగా. బాటమ్ వచ్చేకాడికి మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ తో బాటమ్ ఉంటుంది. చున్నీ వచ్చేకాడికి మనకి నెట్టెడ్ చున్నీనే వర్క్ తో మనం హైలైట్ చేసామండి. చున్నీ కూడా మనం కొంచెం హెవీ చున్నీ తీసుకున్నాం. చిన్న చిన్న ప్రింట్ తో మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. బాగుంటుంది. వన్ సైడ్ వచ్చేకాడికి ఒక పెద్ద బోర్డర్ అనేది గోల్డ్ కలర్ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాం. సో మంచి డిజైనర్ వేర్ డ్రెస్ అని చెప్పొచ్చు. పార్టీస్ వాటన్నిటికి ఈవినింగ్ మోస్ట్ గా ఎలివేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1950 రూపీస్ పడుతుంది. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ మనకి ఓన్లీ 1950 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు చూసిన లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి ఎర్రగడ్డ ఆపోజిట్ రైతు బజార్ విఘ్నేశ్వర డ్రెస్సెస్లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూసినట్టు ఇలా లేటెస్ట్ కలెక్షన్, లెహెంగాస్లో కలెక్షన్, టాప్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అండ్ అలాగే హోల్సేల్ ప్రైసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు విఘ్నేశ్వర డ్రెస్సెస్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ డ్రెస్సెస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.